మీరు చూస్తున్న ప్రసిద్ధ దేవాలయం త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని మీరు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా నేటి మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని కొండపైన వెలసినటువంటి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క దేవాలయం మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించబోతున్నాము. 2024 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ యొక్క ప్రదర్శన ఈ సంవత్సరంతో 3వ సంవత్సరం జరపబోతోంది. 2024లో మహాశివరాత్రికి ప్రదర్శన జరపాలని ఆ యొక్క గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యులు ఆ రోజు వారు నాకు ఇచ్చిన ఆహ్వానం మేరకు, నా పైన పెట్టిన బాధ్యత మేరకు ఆ రోజున రూపకల్పన చేసిన ఈ యొక్క సీనియర్ పశు ప్రదర్శన నిరాటంకంగా నిరంతరాయంగా గ్రామ పెద్దలు, దాతల సహాయ సహకారాలతోటి ఈ ప్రదర్శన జరుగుతోంది. తొలి సంవత్సరం ₹1,00,000 ప్రథమ బహుమతిగా 9 ప్రైజులు రూపొందించాను. రెండవ సంవత్సరం కూడా అదేవిధంగా ₹1,00,000 మొదటి బహుమతిగా 9 బహుమతులు పెట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రథమ బహుమతిగా ₹1,50,000 ప్రకటించారు. వారి కుమారులు, యువ నాయకులు గౌరవనీయులు వీరరాఘవరెడ్డి గారు 2024 తొలి సంవత్సరం వారు ఈ ప్రదర్శన కోసం ఇచ్చేసినప్పుడు ఈ ప్రదర్శనకు మీ యొక్క సహాయ సహకారాలు అందాలని, ప్రతి సంవత్సరం ఈ ప్రదర్శన జరపాలని వారిని నేను కోరడం జరిగింది. అలాగే త్రిపురాంతక గ్రామ పెద్దలందరూ కూడా కలిసి వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ప్రదర్శనకు వారి యొక్క తోడ్పాటును తీసుకుంటున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రథమ బహుమతి ₹1,00,000గా పెట్టినటువంటి ఈ పోటీ ఈ సంవత్సరం ప్రథమ బహుమతి ₹1,50,000 ప్రారంభమవుతా ఉంది. మహాశివరాత్రి శుభ సందర్భంగా త్రిపురాంతకం మార్కాపురం జిల్లా శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము ఈ నెల 17వ తారీఖు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా జరిగే రథోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు 17వ తారీఖు సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిగా ₹1,50,000 ప్రకటించిన వారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు ఒంగోలు, వారి యొక్క కుమారులు, యువ నాయకులు రాఘవరెడ్డి గారు. రెండవ బహుమతి ₹1,00,000 ప్రకటించిన వారు గూడూరి ఎరిక్షన్ బాబు గారు, టీడీపీ ఇన్ఛార్జి ఎర్రగొండపాలెం. మూడవ బహుమతి ₹80,000 తంగిరాల పెద్దమూర్తి రెడ్డి గారు, సన్నాఫ్ వెంకట సుబ్బయ్య గారి మనవడు బేతా వెంకటేశ్వరరెడ్డి గారు. నాలుగవ బహుమతి ₹60,000 పుచ్చకాయల పెద్ద బాలకోటయ్య, కాకర్ల పుల్లయ్య, వెంకటమ్మ, కాకర్ల పెద్ద వెంకటేశ్వర్లు, వారి జ్ఞాపకార్థం కాకర్ల బాల వెంకటేశ్వర్లు గారు, వారి ధర్మపతి కోటమ్మ గారు. ఐదవ బహుమతి ₹50,000 కాకర్ల రామయ్య గారు, చెర్లోపల్లి గ్రామం, త్రిపురాంతకం. ఆరవ బహుమతి శ్రీ వాణి రమ రెసిడెన్షియల్ హై స్కూల్, మేడపి, త్రిపురాంతకం. ప్రిన్సిపాల్ అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు, డైరెక్టర్ గుత్తా వెంకటేశ్వరరావు గారు, ₹40,000. ఏడవ బహుమతి ₹30,000 తేలుకుట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు, వారి కుమారుడు రఘుశంకర్ రెడ్డి గారు, వారి జ్ఞాపకార్థం భార్య లక్ష్మీదేవి గారు. ఎనిమిదవ బహుమతి ₹20,000 చల్లా నర్సిరెడ్డి, మేకపోతు ఆదినారాయణ రెడ్డి, ఇరువురి జ్ఞాపకార్థం చల్లా రమణారెడ్డి గారు ఇస్తున్నారు. తొమ్మిదవ బహుమతి ₹15,000 సముద్రాల వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం భార్య రత్తమ్మ, వారి కుమారులు సముద్రాల సోమశేఖర్, మల్లికార్జునరావు, గోవిందరావు గారు. ఈ ప్రదర్శన కోసం శాశ్వత వేదికగా శాశ్వతమైనటువంటి కోర్టు నిర్మాణం కోసం ఆ యొక్క స్థలాన్ని దానం ఇచ్చినటువంటి వారు కీర్తిశేషులు లక్కిరెడ్డి ఏగిరెడ్డి, శ్రీమతి పార్వతమ్మ, కీర్తిశేషులు లక్కిరెడ్డి పెద్దకొండారెడ్డి, శ్రీమతి వీరమ్మ, లక్కిరెడ్డి చిన్నకొండారెడ్డి, శ్రీమతి నారాయణమ్మ, శ్రీ కీర్తిశేషులు లక్కిరెడ్డి కోటిరెడ్డి, శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గారు. ఈ స్థలంలో యొక్క కోర్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన వారు కీర్తిశేషులు పెద్దపోతు చిన్న శ్రీనివాసరెడ్డి, భార్య అంజమ్మ, వారి కుమారుడు అశోక్ రెడ్డి, భార్య సౌజన్యారెడ్డి, కుమారుడు శ్రీనివాస్ తన్విక్ రెడ్డి గారు. శాలువాలు దాత భవానీ ఎలక్ట్రికల్ ప్రొపరేటర్ గూడెపు నాగేశ్వరరావు గారు. ఈ ప్రదర్శనకు ఇచ్చేసేటువంటి రైతులకు మెమోంటోలు బహుకరిస్తున్న వారు, మెమోంటోలు స్పాన్సర్ చేస్తున్న వారు వాసవి క్లబ్స్ త్రిపురాంతకం వారు. అంతర్రాష్ట్ర స్థాయి నియమ నిబంధనల ప్రకారం ప్రదర్శన జరుగుతుంది. తుది నిర్ణయం కమిటీ వారిది. సమయం 20 నిమిషాలు. బండ బరువు 21 క్వింటాలు. ఈ ప్రదర్శనకు యాంకర్ వివి రెడ్డి, అంకభూపాలెం, మరియు వెన్నా బోడిరెడ్డి గారు, మల్లవరం గ్రామం, మార్కాపురం జిల్లా. కోర్ట్ ఎంపైర్గా చింతల చెరువు శ్రీనివాసరెడ్డి, నికరంపల్లి. యూట్యూబ్ లైవ్ అండ్ కాంపిటీషన్ డిజైన్డ్ బై రాజు క్రియేటివ్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. మీ అందరికీ తెలుసు, ఇక ఈ ప్రదర్శన యొక్క రూపశిల్పి, రూపకల్పన అంతా మన ఆధ్వర్యంలో. ఈ యొక్క కోర్టుకు పర్మనెంట్గా
మెష్ ఇచ్చినటువంటి వారు దాత బిజ్జం నాగేంద్ర రెడ్డి గారు, శ్రీ రామజ్యోతి సామిల్ టెంబర్ డిపో త్రిపురాంతకం. పోటీలు నిర్వహించేవారు తేలుకుట్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉబ్బరపు రామారావు గారు, వెంకటకట్ల రామిరెడ్డి గారు. కమిటీ సభ్యులు ఆలవ శ్రీనివాసరెడ్డి, మేకపోతి చిరంజీవి రెడ్డి, దగ్గుల వెంకటేశ్వర రెడ్డి, సిరిగిరి గోవిందులు, బొంబోతుల సుబ్బారావు, నక్కా చిన్నతిప్రారెడ్డి, అబ్బిశెట్టి మల్లికార్జున్, కె రోసిరెడ్డి, తేలుకుట్ల వెంకటేశ్వర రెడ్డి. బండ బరువు 2 టన్నులు, సుమారు 21 క్వింటాలు ఉంటుంది. సమయం 20 నిమిషాలు. ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు. ఈ యొక్క పాంప్లెట్ ముద్రించినటువంటి దాతలు శ్రీ వెంకటేశ్వర బ్యాటరీ వర్క్స్ ప్రొపరేటర్ టీవీ ప్రసాద్ గారు, త్రిపురాంతకం. సో ఇది ఫ్రెండ్స్ త్రిపురాంతక ప్రదర్శన యొక్క వివరణ. దాతలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరి ప్రజల సహాయ సహకారంతో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖు 2026 మహాశివరాత్రి స్వామివారి రథోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి సీనియర్ పశు ప్రదర్శన జరగబోతోంది. ఈ యొక్క ప్రదర్శనకు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు, సీనియర్ విభాగంలో పాల్గొనే రైతులందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని మా యొక్క ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ప్రదర్శనను రూపొందించేటువంటి బాధ్యత, అవకాశం నాకు స్వయంగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారు ఇచ్చినట్లుగా భావిస్తూ ఈ ప్రదర్శన విజయవంతం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా కమిటీ సభ్యులు ఏ విధంగా కృషి చేస్తున్నారో అదేవిధంగా నా యొక్క సహాయ సహకారం, నా యొక్క కృషి ఇలాగే కొనసాగుతుందని, ఈ ప్రదర్శన నిరంతరాయంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, ప్రకాశం జిల్లాలో ఒక గొప్ప ప్రదర్శనగా మహాశివరాత్రి సందర్భంగా ఈ పోటీ నిలవాలని 2024లో ఈ ప్రదర్శన ప్రారంభించే సమయంలోనే నేను కోరుకున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇలా జరగడానికి కృషి చేస్తున్నటువంటి కమిటీ సభ్యులైనటువంటి నిరంతరం వారు శ్రమిస్తూ దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ శ్రమిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వంతు ప్రయత్నంగా ఈ ప్రదర్శన వైభవంగా జరగడానికి, మంచి మంచి జతలన్నీ పాల్గొనడానికి నా యొక్క కృషి కూడా నిర్విరామంగా ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.